నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో వటసావిత్రి పౌర్ణమి పూజలు, ఉపవాస దీక్షలు ఆచరించి ప్రత్యేక పూజలు జరిపిన మహిళలు, ఆలయ ప్రాంగణం వద్ద నెలకొన్న సందడి, పండగ ప్రాశస్త్యాన్ని వివరించిన వేద పండితులు. భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ విస్తృత పర్యటన, మారుమూల గ్రామాల్లో అవగాహన కల్పించిన పోలీసు యంత్రాంగం, నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నతంగా ఎదగాలని సూచన. ముగిసిన వేసవి సెలవులు, బడిబాట పట్టనున్న విద్యార్థులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి పాఠశాలల్లో పూర్తయిన ఏర్పాట్లు. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వటసావిత్రి పౌర్ణమి పర్వదినాన్ని బుధవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళలు ఉపవాస దీక్షలు ఆచరించి ప్రత్యేక పూజలు చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వటసావిత్రి పౌర్ణమి పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. మర్రి వృక్షానికి దారాలు చుడుతూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాణాల్లో చెప్పిన ప్రకారం సావిత్రీదేవి తన భర్త ప్రాణం కొరకు యమధర్మరాజుతో పోరాటం చేసిన రోజు కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి రోజున మహిళలు తమ భర్తలు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ పూజలు నిర్వహిస్తారు. ఉపవాస దీక్షలను ఆచరిస్తూ పూజలు చేశారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంతో పాటు ప్రముఖ ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వటవృక్షానికి దారాలు చుడుతూ 108 సార్లు ప్రదక్షిణలు చేశారు. తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ వెంట తెచ్చుకున్న పండ్లు, నవధాన్యాలను పండితులకు దానం చేశారు. ప్రదక్షిణలు చేసిన అనంతరం మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మహిళలు తమ సౌభాగ్యం కొరకు ప్రత్యేక పూజలు జరుపుతారని ఈ సందర్భంగా వేద పండితులు తెలిపారు. వటసావిత్రి పౌర్ణమి విశిష్టతను మహిళలకు వివరిస్తూ పూజాది క్రతువులు జరిపారు. దీంతో ఆయా ఆలయ ప్రాంగణాల వద్ద కోలాహల వాతావరణం కనిపించింది. ఈరోజు వటసావిత్రి పౌర్ణిమ, జ్యేష్ఠ పౌర్ణిమ. ఈరోజు మహిళలందరూ ఈ వటసావిత్రి పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే ఇదే రోజున యమధర్మరాజు సావిత్రీదేవి యొక్క భర్త యొక్క ప్రాణాలని తీసుకెళ్తా ఉంటే యమధర్మరాజు నుండి తన భర్త ప్రాణాలను అదే భర్త ప్రాణాలని అంటే తిరిగి తెచ్చుకోకుండా మళ్ళీ తన అత్తమామల వాళ్ళ రాజ్యాన్ని, తర్వాత వాళ్ళ కంటి చూపుని కూడా యమధర్మరాజు నుండి తిరిగి తీసుకొస్తుంది. మరోవైపు తాంసీ, భీంపూర్ మండలాల్లోనూ వటసావిత్రి పూజలను మహిళలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. తాంసీలో వేద పండితులు జూకంటి సతీష్ వటసావిత్రి ప్రాధాన్యతను మహిళలకు వివరించారు. తమ కుటుంబాలు చల్లంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మహిళలు పూజలు చేశారు. భీంపూర్ మండల కేంద్రంలోనూ మహిళలు చెట్టు పూజలు జరిపి గౌరమ్మను ఆరాధించారు. ఒడిబియ్యం సమర్పించి తమ కుటుంబాలు బాగుండాలని కోరుతూ పూజలు జరిపారు. భీంపూర్ మండలంలోని పలు మారుమూల గ్రామాల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటించారు. ఆయా గ్రామాలను సందర్శించిన అనంతరం ఆదివాసీలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని, అందుకు గ్రామస్తులు సహకరించాలని సూచించారు.
నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కష్టపడుతూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా భీంపూర్ మండలంలోని పలు మారుమూల గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. మారుమూల ప్రాంతాలకు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. గుబిడి, టేకిడిరాంపూర్, కరంజీ, భగవాన్పూర్ గ్రామాలలో పర్యటించారు. భగవాన్పూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి గ్రామస్తులతో సమావేశమయ్యారు. అడవిలో దాదాపు 7 కిలోమీటర్ల మేర బైక్ నడిపి ఆదివాసీలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఆయా గ్రామాలకు వచ్చిన ఎస్పీకి స్థానికులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో యువతకు స్పోర్ట్స్ కిట్ను అందజేశారు. ఈ మేరకు ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. త్వరలోనే నిరుద్యోగ యువత కోసం జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడల్లోనూ రాణించాలని పేర్కొన్నారు. ఉద్యోగాలు సాధించిన యువత గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వాటి గురించి ఎటువంటి సమాచారం ఉన్నా తనను సంప్రదించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో గంజాయి పండించడం, సేవించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే తగు చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐ సాయినాథ్, ఎస్ఐ పీర్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ గాంజాయి గురించి ఆల్రెడీ డిఎస్పీ గారు మీకు అన్నారు. గాంజాయి అంటే చాలా నేరం, పెద్ద నేరం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ చేనుకి పండిస్తే వాళ్ళ జైలు పోతారు, వాళ్ళకి రైతు భరోసా కూడా రాదు. మీరు అర్థం చేసుకోండి. చాలామంది చేస్తారు, కొంత ఎక్కువ డబ్బులు వస్తుంది పెట్టేస్తారు, కపాస్ మధ్యలో పెడతారు, తూర్ మధ్యలో పెడతారు. దయచేసి అది పండించుకోకండి. గాంజాయి మీ పొలంలో, మీ చేనులో పెట్టుకోకూడదు. ఓకే. వేసవి సెలవుల అనంతరం గురువారం నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 2 నెలల సెలవుల తర్వాత విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. దీంతో ఆయా పాఠశాలల ప్రాంగణాలను శుభ్రం చేయిస్తూ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా సర్వం సిద్ధం చేస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం గురువారం నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 2 నెలల పాటు సెలవుల్లో సందడి చేసిన చిన్నారులు బడిబాట పట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. తరగతి గదులతో పాటు పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బందితో పరిసరాలను శుభ్రం చేయించే పనులను పర్యవేక్షించారు. బడిగంట మోగనున్నందున విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బడిబాటలో భాగంగా ఊరువాడ విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించారు. బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులను వివరిస్తూ ప్రవేశాలు జరిగేలా ముమ్మర చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులపై సైతం మండలాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వృక్షాలతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో వాటిని పునరుద్ధరించే పనిలో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. గత 2 రోజుల నుండి అవిశ్రాంతంగా స్తంభాల పునరుద్ధరణకు శ్రమిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దాదాపు గంట నుండి గంటన్నర పాటు ఈదురుగాలులు వేయడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే క్రమంలో విద్యుత్ స్తంభాలు భారీ సంఖ్యలో పడిపోవడంతో వాటిని తిరిగి పునరుద్ధరించే పనిలో విద్యుత్ అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ భారీ వృక్షాలు నేలకొరిగి విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 స్తంభాలు పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది గత 2 రోజులుగా విరామం లేకుండా శ్రమిస్తూ వాటిని పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు శ్రమిస్తున్నారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ పనులను ఇన్ఛార్జ్ ఎస్ఈ జేఆర్ చౌహాన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలివాన బీభత్సంతో విద్యుత్ శాఖకు నష్టం జరిగిందని, 2 రోజులుగా సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. 10వ తేదీ ఉదయం నుండి నిరంతర సరఫరా ఉందన్నారు. జైనత్ మండలం లక్ష్మీపూర్కు మాత్రం పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సరఫరా నిలిపివేశామన్నారు. ఎటువంటి సమస్య ఉన్నా కంట్రోల్ రూమ్ నంబర్ 1912 లేదా 87124
817999కు సమాచారం అందించాలని సూచించారు. మొన్న 9 తారీఖున మన జిల్లా గాలి దుమారం గేల్ అండ్ విండ్ వచ్చింది. విపరీతమైన గాలి. ఆదిలాబాద్ టౌన్కి అయితే చాలా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద పోల్స్ పడిపోయినాయి, చెట్లు పడిపోయినాయి. చాలా వరకు మనకు డ్యామేజ్ అయింది. మనకు జిల్లాలో ఇప్పుడు వరకు మాకు అందిన వార్త ప్రకారం ఈరోజు వరకు 350 పోల్లు పడిపోయినాయి. అయినా మేము నిన్న సాయంత్రం వరకు ప్రతి కన్జ్యూమర్కు కరెంట్ ఇవ్వడం జరిగింది. ఒక్క లక్ష్మీపూర్ విలేజ్ మాత్రమే నిన్న రాత్రి లేదు, ఈరోజు వచ్చేస్తుంది. లక్ష్మీపూర్ విలేజ్కే సప్లై లేదు. జైనత్ మండలంలో వేరే వాటికి అన్నిటి కరెంట్ ఇవ్వడం జరిగింది. మన విద్యుత్ వినియోగదారుతో మా విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా పోల్ పడిపోయినా మా సిబ్బందికే సమాచారం ఇవ్వాలి. దానికి మా నంబర్ ఉంది, 1912కే కాల్ చేయాలి. అది మా ద్వారా 1912 నుంచి వచ్చేస్తుంది. ఇంకోటి మా ఇక్కడ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఉంది, 8712481799. ఈ నంబర్ కాల్ చేస్తే మీ అన్ని రికార్డ్ చేసుకుంటాము, ఏ పనైనా చేసి పెడతాము. కాకపోతే అందరూ ప్రజలతోని విజ్ఞప్తి ఏంటంటే, తన ఇంటికి ఎర్తింగ్ చేసుకో. పొలాలకు వెళ్లేందుకు సరైన దారి లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పనులు చేసుకునే సమయంలో తలపై ఎరువుల బస్తాలు పెట్టుకుని పొలాలకు వెళ్లే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ గ్రామంలో బుధవారం పొలం బాటలో భాగంగా చేపడుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎడ్ల బండి ఎక్కి పొలాలకు వెళ్లిన తర్వాత పంట క్షేత్రంలో అరక దున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, గత శాసనసభ సమావేశాల్లో రైతులు పడుతున్న ఇక్కట్లను సభ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. రైతులు పండించిన పంటను పొలం నుండి నేరుగా మార్కెట్కు తరలించే పరిస్థితి రావాలన్నారు. పొలం వరకు రోడ్డు సౌకర్యం ఉంటేనే అది సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎడ్ల బండ్లు వెళ్లే పరిస్థితి సైతం ఉందని, ఆ సమయంలో రైతులు పడే ఇబ్బంది వర్ణనాతీతమని అన్నారు. పొలం బాట కార్యక్రమం చేపడుతున్న ప్రభుత్వాలకు, రాష్ట్ర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మండల నేతలు సంతోష్, లింగు పటేల్, బొచ్చన్న, ఉమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నూతన విత్తన చట్టం 2025 రూపకల్పనలో భాగంగా రైతుల సలహాలు, సూచనలు స్వీకరించి త్వరలో చట్టం అమల్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నూతన విత్తన చట్టం ముసాయిదా తయారీ కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, సీడ్ ఆర్గనైజర్లు, విత్తన కంపెనీల ప్రతినిధులు రైతుల అభిప్రాయాలను స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, విత్తన చట్టం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. అందరి సూచనలను పరిగణలోకి తీసుకుని విత్తన చట్టం అమలుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు కార్యక్రమానికి హాజరైన విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ను బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికి శాల్వాలతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళను పట్టుబడికి పోతా ఉన్నారు. కానీ లూజు విత్తనం తగ్గ ధరకు వస్తుందని చెప్పేసి రైతుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రైతులు కొనుగోలు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును.
అంకితభావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగాభవాని హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. The practice is sort of a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీష్ షాపింగ్ మాల్, ఆదిలాబాద్. గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఏపీలో సాక్షి పత్రిక కార్యాలయాలపై, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు. స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సాక్షి స్టాఫర్ కృష్ణ కాంత్ గౌడ్ అన్నారు.
ఏపీలో సాక్షి ప్రతినిధులపై కేసులు బనాయించడం, పత్రికా కార్యాలయాలపై దాడులు జరగడాన్ని ఖండిస్తూ జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో జర్నలిస్టు జేఏసీ ప్రతినిధులు దేవేందర్, సురేష్, సారంగపాణి, సుధాకర్, అస్మత్ అలీ, అరుణ్ రెడ్డి, సిడం రవి, నిలేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ సాక్షి టీవీ డిబేట్లో జరిగిన చర్చలో ఓ తప్పిదం జరిగిన వెంటనే టీవీ యాజమాన్యం క్షమాపణ చెప్పిందని, డిబేట్లో పాల్గొన్న వారు చేసిన వ్యాఖ్యలకు గాను సాక్షి జర్నలిస్టులపై కేసు నమోదు చేయడం సమంజసం కాదన్నారు. సాక్షి పత్రిక కార్యాలయాలపై సైతం జరుగుతున్న దాడులు పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని అన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న అక్రమ దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిబేట్ సందర్భంగా జరిగిన కొన్ని వ్యాఖ్యల సందర్భంగా వాటిని ఉపసంహరించుకున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. అదేవిధంగా కొంతమంది సీనియర్ జర్నలిస్టు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం సాక్షి యాజమాన్యంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ సాక్షి పత్రికా కార్యాలయాల మీద దాడి చేయడం ఆంధ్రప్రదేశ్లో ఇది అంటే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు. ఇలాంటి చర్యలను మీడియా ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఏదైనా చట్ట ప్రకారంగా ముందుకెళ్ళాలి కానీ ఇలా ఆస్తుల ధ్వంసానికి పాల్పడడం, విలేకరులపై దాడులు చేయడం, ఆఫీసులపై దాడులు చేయడం అనేది సరైనది కాదు, సమర్థనీయం కూడా కాదు. మన ఇది జర్నలిస్టులపై దాడులను నిత్యాకృతంగా మారుతున్నాయి. ఏపీ ప్రభుత్వంలో గతంలో ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఇంకా ఇది మరోసారి రిపీట్ కూడా అవుతుంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలా. జర్నలిస్టులకు భద్రత కల్పించాలా. ఏదైనా ఉంటే అప్పటికే సంబంధిత మీడియా వాళ్ళు క్షమాపణ కోరిండ్రు. క్షమాపణ కోరినప్పటికీ కూడా దాడులకు పాల్పడడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి వాటిని పూర్తిగా నిరోధించాలా. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా మీడియా మీద దాడులు అనేది కరెక్ట్ కాదు. మీడియా ఇంకోసారి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ దృష్టి సారించి ఇలాంటి పునరావృతం కూడా చూసుకుంటారని డిమాండ్ చేస్తున్నారు. తాంసీ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హెల్త్ సబ్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాలు కలిగిన ప్రాంగణం నీటి మడుగును తలపిస్తోంది. నిత్యం గర్భిణీలు, విద్యార్థులు, చిన్నపిల్లలు కలియ తిరిగే ఆ ప్రాంతంలో వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షానికి నిలిచిన నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో అక్కడే నిలిచిపోయి మడుగులాగా మారింది. జెడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు 3 అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్ సైతం అదే ప్రాంగణంలో ఉండడంతో అక్కడికి వచ్చిపోయేవారు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం నుండి పాఠశాలలు సైతం ప్రారంభం కానుండడంతో సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు నగరం అశోక్కు కోరుతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇదే సమస్య పునరావృతం అవుతోందని, బురద కారణంగా విద్యార్థులు కింద పడుతున్నారని మధ్యాహ్న భోజన కార్మికురాలు జానాబాయి వాపోయారు. వర్షపు నీరు నిలిచి ఉండడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని, వెంటనే అధికారులు స్పందించి నీరు నిలవకుండా చూడాలని కోరుతున్నారు. నా పేరు జనాబాయి. మధ్యాహ్నం భోజనం చేస్తా. ఇక్కడ పిల్లలు అచ్చుతను ఉంటారు, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు. రోజుకు మరి ఇంతగానం నీళ్ళు ఆగుతున్నాయి. దీనికి ఏమన్నా వేసే అవకాశం ఉంటే వేసేయాలా, నీళ్లు పక్కకు తొలగియాలా. ఎందుకంటే దోమ వస్తుంది. మేము సాఫ్ట్ చేసేటోళ్ళమే, మేము నీట్గా ఉంచుకుంటాం కానీ అక్కడ నీళ్లు నిలిచేటానికి ఏం చేయలేము. ఇప్పుడు అంటే కొన్ని ఉన్నాయి, ఇంకా వర్షాలు వస్తే బాగా నీళ్ళు ఆగుతాయి. దానికి ఏమన్నా నీళ్లు పోయేట్టు చేయాలి. విద్యార్థులు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా గడిపిన వేసవి సెలవులు బుధవారంతో ముగియనున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపిన పిల్లలంతా ఇకపై బడిబాట పట్టనున్నారు. పాఠశాలల్లో బంగారు భవితను తీర్చిదిద్దుకునేందుకు సంసిద్ధమవుతున్నారు. ఇక వేసవి సెలవుల్లో బంధువుల ఇండ్లకు వెళ్లిన పిల్లలు స్వంత గ్రామాలకు పయనమవుతున్నారు. సెలవుల్లో కొంతమంది సమయాన్ని వృధా చేయకుండా కొత్త అంశాలను నేర్చుకునేందుకు శిక్షణలు సైతం తీసుకున్నారు. కంప్యూటర్, డ్రాయింగ్లతో పాటు ఆసక్తి కలిగిన క్రీడల్లో పట్టు సాధించేలా శిక్షణ పొందారు. ఇక గురువారం నుండి బడులు ప్రారంభం అవుతుండడంతో వేసవిలో సందడి చేసిన క్షణాలు, స్నేహితులతో ఆడిన ఆటలను పలువురు చిన్నారులు ఏడీబీ న్యూస్తో పంచుకున్నారు. తోటి స్నేహితులతో సరదాగా గడిపిన రోజులు ఎప్పటికీ గుర్తుంటాయని తాంసీకి చెందిన విద్యార్థులు శ్రీకంఠ, దేవాంశులు చెబుతున్నారు. గుడ్ మార్నింగ్. మా స్నేహితులతో మేము రోజు గ్రౌండ్లో ఆడుకుంటాం క్రికెట్. మాకు చాలా ఈ సమ్మర్ మొత్తం చాలా మంచిగా గడిపాము.
మాకు చాలా ఎంజాయ్ అనిపించింది. మళ్ళీ ఇంకోసారి కలుస్తాము కలమో ఎవరికి తెలియదు. కొందరేమో హాస్టల్కి వెళ్తుండ్రు, మళ్ళీ హాలిడేస్లోనే కలుస్తాం. నేను 9th క్లాస్ చదువుతున్నా. ఇది మా ఊరు. నేను హైదరాబాద్లో ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ అనే స్కూల్లో చదువుకుంటున్నా. నేను హాస్టల్లో ఉంటా కాబట్టి సమ్మర్ హాలిడేస్కి తాంసీకి వచ్చిన. సో నేను ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరితో నేను క్రికెట్ ఎక్కువ ఆడతా. నేను ఈ సమ్మర్ హాలిడేస్కి సిక్కిం టూర్కి వెళ్ళా. అక్కడ చాలా చలిగా ఉండే, చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ చాలా మేము మంచిగా క్రికెట్ ఆడుతూ ఉంటాం. సో రేపటి నుంచి, రేపు 12 జూన్ కాబట్టి రేపటి నుంచి అందరికీ స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇవాళ ఎగ్జామ్ లాస్ట్ డే కాబట్టి ఇవాళ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. భీంపూర్ మండలం అర్లిటీ గ్రామంలో బుధవారం అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న బోధన, నాణ్యమైన పౌష్టికాహారం తదితర సేవలను వివరిస్తూ పిల్లలను చేర్చాలని గ్రామంలో అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ముంతాజ్ తెలిపారు. భీంపూర్ మండలంలోని అర్లిటీ గ్రామంలో అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముందుగా అంగన్వాడీ టీచర్లు నజీమా, స్వరూపలు పిల్లలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రాల్లో అందిస్తున్న సేవలను కొనియాడారు. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం ఎగ్ బిర్యానీని పిల్లలకు వడ్డించారు. అంతకుముందు అంగన్వాడీలో చదివిన పిల్లలను 1వ తరగతిలో చేర్పించారు. హెచ్ఎం రాజేశ్వర్ వారిని ఆహ్వానించి స్కూల్ యూనిఫామ్లు అందజేశారు. పిల్లలు, గర్భిణీలతో అంగన్వాడీ టీచర్లు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ మేరకు ఐసీడీఎస్ సూపర్వైజర్ ముంతాజ్ మాట్లాడుతూ పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఎదగడానికి అంగన్వాడీ కేంద్రాలు దోహదం చేస్తాయన్నారు. ఆటపాటలతో కూడిన విద్య అందిస్తూనే పౌష్టికాహారం, ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకునేలా పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని పేర్కొన్నారు. థర్డ్ సెంటర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమము నిర్వహించడం జరిగింది. పిల్లలు, తల్లులు అందరూ పాల్గొన్నారు. మేము కూడా ఇంటింటికి వెళ్ళడం జరిగింది. వాళ్లకు అంగన్వాడీ సెంటర్కు పంపించవలసిందిగా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సంతోషంగా. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఇవాళ సమాజం కొరకు, ప్రజల కొరకు, ఆదివాసుల హక్కుల కొరకు, దళితుల హక్కుల కొరకు, ఈ దేశ స్వాతంత్రాన్ని కాపాడటానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి అనేక మంది విప్లవకారులు, కళాకారులు, కవులు పోరాడుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆపరేషన్ కగార్ అని చెప్పి అడవుల్లో సంపద ఉన్న జాగాల ఆదివాసులని చంపుతున్నారు. ఎక్కడో ఒకరు నక్సలైట్ల నాయకులు కొందరు చనిపోతున్నారు. ఇది కూడా ప్రజాస్వామ్య విరుద్ధం. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉన్నది. ఎవరినైనా చంపడానికి హక్కు ఏ ప్రభుత్వాలకు లేదు. ఎదురుదాడింది ఎన్కౌంటర్ అని చెప్పేసి ఇటీవల నంబాల కేశవరావు గాని, సుధాకర్ గారు గాని, బీజాపూర్లో బండి ప్రకాష్, మొన్నే మైలాపురం అడేళ్లు మన బోత్ పచ్చ ఆదిలాబాద్ నివాసి భాస్కర్, ఇట్లా అనేక మందిని పొట్టలు పెట్టుకుంటా ఉన్నారు. అందుకే ఈ ప్రజాస్వామ్యాలందరూ ఈ బీజేపీ ఆపరేషన్ కగార్ పేరు మీద చంపే నరహంతక పాలనని ఆపాలి, నరహంతక చేసే విధానాన్ని ఆపాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో వట సావిత్రి పౌర్ణమి పూజలు, ఉపవాస దీక్షలు ఆచరించి ప్రత్యేక పూజలు జరిపిన మహిళలు, ఆలయ ప్రాంగణం వద్ద నెలకొన్న సందడి, పండగ ప్రాశస్త్యాన్ని వివరించిన వేద పండితులు. భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ విస్తృత పర్యటన, మారుమూల గ్రామాల్లో అవగాహన కల్పించిన పోలీసు యంత్రాంగం, నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నతంగా ఎదగాలని సూచన. ముగిసిన వేసవి సెలవులు, బడిబాట పట్టనున్న విద్యార్థులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి పాఠశాలల్లో పూర్తయిన ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.